ప్రజెంట్ చైనా మన పైన చాలా కోపంగా ఉంది. చైనా గవర్నమెంట్ నుంచి వాళ్ళ మీడియా వరకు అందరూ ఒకటే విషయం మాట్లాడుతున్నారు. అసలు ఇండియా అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని ఎలా అప్డేట్ చేసింది అని. ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. జియో పాలిటిక్స్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. గత కొన్ని సంవత్సరాలుగా చైనా కావాలని అరుణాచల్ ప్రదేశ్ని తమ దేశంలో భాగమని క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వింత వింత మ్యాప్స్ని పబ్లిష్ చేయడం కూడా మొదలుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న చాలా ఐకానిక్ లొకేషన్స్ల పేర్లను కూడా మార్చేసి వాళ్ళ మ్యాండరైన్ లాంగ్వేజ్లో కొత్త పేర్లను పెట్టింది. ఇదంతా ఎందుకంటే ప్రపంచానికి ఒక మెసేజ్ని ఇవ్వడానికి, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఒక భాగమని చూపించడానికి. కానీ ఇండియా ప్రతిసారి చైనా చేస్తున్న ఈ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఫైనలీ షీ జిన్పింగ్ త్వరలో బ్రిక్స్ సమ్మిట్ కోసం ఇండియాకి వచ్చే అవకాశం ఉన్న టైంలో ఇండియా ఒక అతిపెద్ద గేమ్ స్టార్ట్ చేసింది. ఈ షీ జిన్పింగ్ మన ఇండియాకు వస్తారా రారా అనేది పక్కన పెడితే, ఆయన ఇండియా ట్రిప్ గురించి డిస్కషన్ జరుగుతున్న టైంలో ఇండియా అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని అప్డేట్ చేయడం చాలా పెద్ద డెవలప్మెంట్. ఇండియా అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని ప్రాపర్లీ అప్డేట్ చేసి అందులో 3 చిన్న లొకేషన్స్ని ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఎందుకంటే ఆ 3 లొకేషన్స్ని ప్రజెంట్ చైనా ఇల్లీగల్లీ ఆక్యుపై చేసి ఉంది. 1962 ఇండియా చైనా వార్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాస్ చైనా ఇల్లీగల్ ఆక్యుపేషన్లోనే ఉన్నాయని ఇండియా మ్యాప్లో ప్రాపర్లీ మెన్షన్ చేసింది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 27 లొకేషన్స్కి ఫార్మల్లీ నేమ్స్ కూడా ఇచ్చింది. అక్కడితోనే ఆగలేదు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. దాని పేరే హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్. అరుణాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఈ ఈవెంట్ని లాంచ్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్స్, లా మేకర్స్, సీనియర్ సివిల్ సర్వెంట్స్, పోలీస్ అఫీషియల్స్ ఇలా అందరూ కలిసి అరుణాచల్ ప్రదేశ్ అంతటా ప్రజల ఇళ్లపై తిరంగా అంటే మన జెండా కనిపించేలా ఎన్ష్యూర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మన ఇండియా ఇన్ని చేసింది కదా, మరి చైనా నుంచి దీనిపై రెస్పాన్స్ వచ్చిందా అంటే దీనికి ఆన్సర్ ఎస్. చైనా దీనిపై డైరెక్ట్గా అబ్జెక్షన్ చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు అఫీషియల్ నేమ్స్ లేని 27 లొకేషన్స్కి ఇండియా అఫీషియల్ నేమ్ ఇచ్చిందని చైనా అభ్యంతరం చెప్తుంది. ఇప్పుడు చైనా ముందు ఉన్న పెద్ద క్వశ్చన్ ఏమిటంటే ఈ షీ జిన్పింగ్ని ఇండియాకు పంపాలా వద్దా అని. ఎందుకంటే ఈసారి బ్రిక్స్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేయబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు ఈ సమ్మిట్ జరగబోతుంది. ఇందులో పీఎం మోడీ, వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్ ఈ ముగ్గురు కలిసి కనిపిస్తారనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే లిటరల్లీ సమ్మిట్కి ఇంకా 30 రోజులే ఉన్నాయన్న టైంలో ఇండియా అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని అప్డేట్ చేసింది. చైనా దీన్ని తీవ్రంగా అపోజ్ చేస్తుంది. చైనా గవర్నమెంట్ మీడియా అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ కూడా దీని మీద ఒకదాని తర్వాత ఒకటి ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తుంది. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ని జాంగ్నమ్ అని పిలుస్తారు. ఇండియా యూనిలాటరల్గా ఈ లొకేషన్స్కి నేమ్స్ పెట్టడం సెల్ఫ్ డిసెప్షన్ అని, దీనివల్ల ఇండియా చైనా రిలేషన్స్ దెబ్బతింటాయంటూ చైనా ఎక్స్పర్ట్లు మనకు వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏమిటంటే బ్రిక్స్ సమ్మిట్ అటెండ్ అవ్వడానికి షీ జిన్పింగ్ ఇండియాకు వస్తారా లేదా అని. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే ఇండియాకు చెందిన చాలా 4 more అఫీషియల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్లో సెక్రటరీగా పనిచేస్తున్న వాళ్ళు చైనాకి ప్రాపర్గా రిప్లై ఇస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ ఏమంటుంది అంటే ఇండియా అనవసరంగా అరుణాచల్ ప్రదేశ్లో లొకేషన్స్కి నేమ్స్ పెట్టడం మొదలుపెట్టింది. ఇలా చేస్తే ఇండియా చైనా రిలేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి, దీనివల్ల రిలేషన్స్ ఇంకా వరస్ట్ అవుతాయంటూ వార్నింగ్ ఇస్తుంది. దీనికి మన భారత్ ఇచ్చిన రీప్లై ఏమిటంటే ఇదేం హిపోక్రసీ. చైనా ఎన్నో సంవత్సరాలుగా అరుణాచల్ ప్రదేశ్లోని లొకేషన్స్కి ఫిక్షనల్ నేమ్స్ పెడుతూ వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాపర్లీ ఇండియాలోని భాగం. ప్రపంచం కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. చైనా చేస్తున్న ఈ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ని ఇండియా పూర్తిగా రిజెక్ట్ చేసింది. మొత్తంగా మన సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ని లాంచ్ చేసి వాటిని స్టెబిలైజ్ చేసి అరుణాచల్ ప్రదేశ్లోని 27 జియోగ్రఫికల్ ఫీచర్స్కి కొత్త నేమ్స్ ఇచ్చి ప్రపంచం ముందు పెట్టింది. ఇప్పుడు మనం కొంచెం బిగ్గర్ పిక్చర్లో ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. చైనా టిబెట్ని మిలిటరీ టేక్ఓవర్ చేసినప్పుడు ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అలా జరగాల్సింది కాదు, కానీ అన్ఫార్చునేట్లీ అదే జరిగింది. ఇది జరిగింది మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో. అయితే ఇక్కడ తప్పు రైట్ వింగ్ది కూడా ఉంది. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఎవరు కూడా టిబెట్ చైనాలో భాగం కాదు అని ధైర్యంగా చైనాకు అగెన్స్ట్గా చెప్పలేకపోయారు. పైగా మన ఇండియా రిటర్న్ కమిట్మెంట్లో కూడా టిబెట్ చైనాలో భాగమని యాక్సెప్ట్ చేసింది.
అంటే ఒక విధంగా చైనా చేసిన టిబెట్ మిలిటరీ టేక్ ఓవర్ని ఇండియా యాక్సెప్ట్ చేసింది. ఇది మనం చేసిన ఒక అతిపెద్ద హిస్టారికల్ బ్లండర్. కానీ చైనా ఇంకా సాటిస్ఫై కాలేదు. చైనా లాంటి ఒక ఎక్స్పాన్షనిస్ట్ అగ్రెసివ్ కంట్రీకి మనం చాలా ఈజీగా అన్నీ ఇచ్చేసాం. ఎందుకంటే ఇది ఇచ్చేస్తే వీళ్ళు కామైపోతారు అనుకున్నాం. కానీ జరిగింది దానికి కంప్లీట్గా అపోజిట్. చైనా ఆకలి ఇంకా పెరిగింది. చైనా అనుకుంది టిబెట్ ఇంత ఈజీగా వచ్చేసింది, ఇండియా అసలు ఎదురు కూడా చెప్పలేదు, కాబట్టి టిబెట్ మాత్రమే ఎందుకు, ఇంకాస్త ఎక్కువ ప్రాంతం ఆక్రమిద్దామని ఇప్పటికీ చైనా ట్రై చేస్తుంది. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఫార్మర్ సెక్రటరీగా పనిచేసిన కన్వల్ సిబల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ చైనా చిన్న భూటాన్ని కూడా వదలలేదు. భూటాన్కి చెందిన చాలా ల్యాండ్ని కూడా ఈ చైనా మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, అది కాదు బ్రదర్, అసలు పేర్లను మార్చే యూజ్ ఏంటి అని. ఇక్కడే ఇండియా చైనా మధ్య ఎలాంటి లెవెల్ ఆఫ్ జియో పొలిటికల్ గేమ్ జరుగుతుందో మీకు అర్థమవుతుంది. 2005లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియా చైనా ఒక ఇంపార్టెంట్ బార్డర్ ప్యాక్ట్ సైన్ చేశాయి. ఆ ప్యాక్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే భవిష్యత్తులో ఇండియా చైనా బార్డర్ గొడవలకు సొల్యూషన్ వెతికేటప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజల సజెషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని నిర్ణయించారు. దీని అర్థం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏదైనా ఏరియాలో చైనా ఒక విలేజ్ని బిల్డ్ చేసి అక్కడ మ్యాండరిన్ మాట్లాడే ప్రజల్ని సెటిల్ చేసి రోడ్ బిల్డ్ చేస్తే ఆ విలేజ్ ఆటోమేటికల్లీ చైనాది అయిపోతుంది అని కాదు. కానీ ఫ్యూచర్లో బార్డర్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడానికి నెగోషియేషన్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న ప్రజల సజెషన్ కూడా తీసుకుంటారు. అందుకే చైనా ఏం చేసిందో తెలుసా, 2005 బార్డర్ ప్యాక్ట్లో ఉన్న ఈ పాయింట్ని స్లోలీ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టింది. బార్డర్ దగ్గర చాలా విలేజెస్ బిల్డ్ చేయడం మొదలుపెట్టింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల విలేజెస్ని బిల్డ్ చేస్తుంది, రోడ్స్ని వేస్తుంది అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే స్లోలీ అక్కడ పాపులేషన్ పెరుగుతుంది, అక్కడి ప్రజలు తమ క్యాటిల్ని ఇండియన్ టెరిటరీ వైపు తీసుకురావడం మొదలు పెడతారు. దాంతో ఫ్యూచర్లో బార్డర్ గురించి చైనా ఇండియా కూర్చొని మాట్లాడేటప్పుడు చైనా ఇంకొంచెం ఎక్స్ట్రా ఏరియాని అడగగలుగుతుంది. అప్పుడు చైనా ఇలా కూడా చెప్పొచ్చు, చూడండి ఈ ఏరియాకి మేము ఇప్పటికే మా లాంగ్వేజ్లో నేమ్ పెట్టేశాము, కాబట్టి ఈ ప్రాంతం మొత్తం మాకే రావాలి అని అడగొచ్చు. ఇది ఒక బెస్ట్ టాక్టిక్. చైనా ఇక్కడ తన సైడ్ నుంచి క్లెవర్నెస్ చూపిస్తుంది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు చైనాలో డెసిషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ గురించి ఎంత లోతుగా ఆలోచిస్తారు అని. ఎక్కడైనా వాళ్లకు చిన్న అడ్వాంటేజ్ కనిపించినా దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. 2005 బార్డర్ ప్యాక్ట్లో ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. దాంట్లో కూడా చైనా ఒక లూప్ హోల్ని కనిపెట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూస్తుంది. అందుకే ఇండియా ఇప్పుడు చేసిన మొదటి పని పేర్లు మార్చిన లొకేషన్లో ఎక్కువగా బార్డర్ ఏరియాస్ ఉన్నాయి. రెండవది, త్వరలో ఇండియా కూడా బార్డర్ ఏరియా దగ్గర మన విలేజెస్ని ఎక్కువగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో చైనా 2005 బార్డర్ ప్యాక్ట్ని బేస్ చేసుకొని అరుణాచల్ ప్రదేశ్ బౌండరీ దగ్గర ఉన్న ఈ ఏరియా మాకే రావాలి అని క్లెయిమ్ చేయకుండా ఉండేందుకు దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్న ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ షీ జిన్పింగ్ కోపంతో తన ఇండియా ట్రిప్ని క్యాన్సిల్ చేస్తారా, తన బదులు చైనా ప్రీమియర్ని ఇండియాకు పంపిస్తారా అని. లేదంటే ఈ షీ జిన్పింగ్ పెద్దగా ఆలోచించి అమెరికాకు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపాలి, ఢిల్లీలో నిలబడి వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోడీతో కలిసి చేతులు కలిపి వెస్టర్న్ కంట్రీస్కి ఒక పవర్ఫుల్ మెసేజ్ పంపాలి అనుకుంటే ఈయన ఖచ్చితంగా ఇండియాకు వస్తారు. ఏదేమైనా ప్రజెంట్ చైనా ఈజ్ టెస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. అయినా చైనా ఇలాంటి పనులు ఆల్రెడీ చేసింది. వాళ్ళు చేసి ఇండియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకూడదని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? అందుకే ఇప్పుడు మన భారత్ మంచి టైంని చూసి రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ప్రెజర్ మొత్తం షీ జిన్పింగ్ మీద పడుతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? షీ జిన్పింగ్ మన ఇండియాకు వస్తారా, లేక ఈ ఇష్యూ వల్ల తన ట్రిప్ని క్యాన్సిల్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.